మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రత్యేకించి ఈరోజు రేషన్ కార్డ్స్ అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. అదేవిధంగా పెద్దలందరికీ నమస్కారం. ఇప్పటి వరకు చెప్పినట్లుగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. గత 10-15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కొరకు అనేక రకాలుగా అనేక కార్యాలయాల చుట్టూ అనేక మంది చుట్టూ తిరుగుతా ఉన్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. కానీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ప్రజాపాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్లు ఉన్నటువంటి 6 గ్యారంటీలకి దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగింది. వాటన్నిటినీ ఆ సంక్షేమ పథకాలని పేద మధ్యతరగతి ప్రజలకు అందించాలంటే వాటన్నిటికీ లింక్ అయినటువంటి తెల్ల రేషన్ కార్డు ఇంపార్టెంట్. ఎక్కడ వెరిఫికేషన్కి పోయినా ఎక్కడ దాని యొక్క ఆ సంక్షేమ పథకాన్ని పేద ప్రజలకు అందియాలి, వాళ్ళకి ఏ విధంగా అర్హత కలిగించాలి అంటే దానికి లింక్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు. కూడా ఒకటే విజ్ఞప్తి, ప్రభుత్వం చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క రేషన్ కార్డులు ఇస్తుంది. గత ఆగస్టు నుంచి సన్న బియ్యం ఇస్తున్నారు. ఇంతకుముందు ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యం ఏతున్నాయో అవి మనోళ్ళు దాదాపుగా ఒక 40 పైసల నుంచి 50 పైసలు తీసుకోవట్లేదు. తీసుకున్నా కానీ బయట అమ్ముకుంటున్నారు, తింటలేదనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఈ యొక్క సన్న బియ్యం కార్యక్రమాన్ని మన ఉగాది నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. దానికి దాదాపుగా 50-60 రూపాయలు ఖర్చు పెట్టి మనం కొంటున్నాం. వాటిని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయొద్దు. దయచేసి మీరు పోయి డీలర్ దగ్గర బయోమెట్రిక్ ఇస్తే ఆటోమేటిక్ గా మీ యొక్క అకౌంట్ అంటే మీరు బియ్యం తీసుకున్నట్టుగా వస్తుంది. మరి బియ్యం తీసుకోకుండా మీరు ఆ బయోమెట్రిక్ ఇవ్వకండి, లేదా ఓటీపీ ఎవరికి చెప్పకండి. ఒకవేళ ఎవరైనా అవకతవకలు చేసినటువంటి డీలర్లు కానీ అవకతవకలు పాల్పడినటువంటి కార్డుదారులు కానీ ఉంటే కార్డుదారుల మీద కూడా యాక్షన్ ఉంటుంది. కార్డులు కూడా రద్దు చేయబడతాయి. కాబట్టి దయచేసి లబ్ధాన్ని గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మా మ్యారేజ్ అయ్యి 10 years అయిపోయింది. ఇప్పుడు రేషన్ కార్డ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది ఫస్ట్ రిసీవ్ చేసుకోవడం ఇంకా హ్యాపీనెస్ ఉంది. అండ్ ఈరోజు నా బర్త్డే ఈరోజు అండ్ బిర్లా ఐలయ్య సార్ తోటి అన్నతోటి నేను ఇది తీసుకోవడం నాకు ఇంకా ఒక ప్రీషియస్ మెమరబుల్ మూమెంట్. అండ్ ఈ కాంగ్రెస్ కూడా చాలా మంచి చేస్తుంది, హ్యాపీగా ఉంది. మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. మేము ఇప్పటి వరకు మీ సేవ సెంటర్లో పెట్టుకున్న ఎప్పటికీ రాలేదు కార్డు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు 13 సంవత్సరాలు అవుతుంది, కార్డు రాలేదు. ఇన్ని రోజులకు వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంకా ఇల్లు కరెంటు మాపి కూడా కాలేదు, చేయాలని కూడా కోరుతున్నాము. ఈ రేషన్ కార్డు వచ్చింది కాబట్టి అడుగుతందుకు అవకాశం ఉంటది కాబట్టి అడుగుతున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే గారికి బిల్రాయిలే అన్న గారికి చాలా ధన్యవాదాలు. నాకు పెళ్ళై 9 years అవుతుంది. 9 years తర్వాత నాకు 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు వచ్చింది రేషన్ కార్డు, చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాది మునిరాబాద్ గ్రామం. నాకు రేషన్ కార్డు లేక అనేక ఇబ్బందులు పడ్డాను. రాజ్య వికాస్ అప్లై చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డే కావాలన్నారు. నేను చదువుకొని కూడా లాభం లేకుండా పోయింది. నేను ఆ పథకానికి అర్హురాలు కాలేకపోయాను. దానికోసం నాకు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చినందుకు నాకు హృదయపూర్వక నమస్కారాలు. సీఎం రేవంత్ రెడ్డి గారికి బిర్లా ఐలయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తాను. 8 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. 8 years నుంచి రేషన్ కార్డ్ లేదు. ఇప్పుడు వచ్చినందువలన నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఐలయ్య అన్న గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పండుగ వాతావరణం కనబడుతుందంటే ప్రజాపాలన వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోక ముందుకే ప్రతి ఒక్క పేదల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాము. ఏ రకంగా అంటే ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇస్తామని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండానే ప్రజల్ని మభ్యపెట్టిన రోజుల్లో నుంచి నిజానికి ప్రజాపాలన అంటే ఎలా ఉంటుంది అనేది నిరూపించుకునే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊర్లో స్టార్ట్ అయినాయి. పిల్లర్స్, స్లాబ్లు కొన్ని ఊర్లలో గృహప్రవేశాలు కూడా అవుతున్నాయి, చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు ఒక బొమ్మల రామారం మండలికే 1100 రేషన్ కార్డులు శాంక్షన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయము. 18 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలకి
బీద బడుగు బలైన వర్గాలకి, చిన్న సన్నకారు రైతులకు కానీ ఎవరికైనా రేషన్ కార్డ్ అనేది భద్రత. మనకి ఏ రకంగా చూసుకున్నా, ఒక స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలన్నా, ఒక కాలేజ్కి వెళ్ళాలన్నా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు మనకు. ఇది కార్డు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో కూడా ఈ రోజు మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలు తీసుకొచ్చారు. అప్పుడు 1,20,000 నుంచి ఈ రోజు 10 లక్షలు తీసుకొచ్చారు. ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆరోగ్యశ్రీలో మనకు ఏ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకునే విధంగా, దానికి మనకు రేషన్ కార్డే ముఖ్యం కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అందించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వము ముందు ముందు ఇంకో 10 సంవత్సరాలు కూడా కొనసాగి పేదలందరికీ కూడా, ఏ ఊర్లో చూసినా పేదవారు లేకుండా, ఇల్లు లేని వారు లేకుండా, రోడ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ప్రతిదీ మహిళలకి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే చెప్పొచ్చు. ఈ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత 12 సంవత్సరాల తర్వాత మొదటిసారి చాలా పండుగ వాతావరణంగా ఇంతమందికి రేషన్ కార్డు రావడం చాలా సంతోషం. ప్రజా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 10 సంవత్సరాల తర్వాత ఎంతో మందికి ఒక ఆహార భద్రత కార్డు రావడం అంటే ఆ కుటుంబానికి కుటుంబంగా గుర్తించి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత మంచిగా కుటుంబంగా గుర్తించి కార్డులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ బొమ్మలరామాల మండలంలో ముఖ్యంగా మా నాగినేనిపల్లి గ్రామానికే దాదాపు 120 కార్డులు వచ్చినాయి. గ్రామం ఏర్పడి గ్రామంలో ఉన్న ఇప్పటి వరకు 450 కార్డులు ఉంటే కేవలం ఈ 2 నెలల్లోనే దాదాపు 130 కార్డులు రావడం మా గ్రామానికి గర్వకారణం. ఈ విధంగా ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి మా బీర్లా ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. బొమ్మలరామాల మండలంలోని నాగినేనిపల్లి గ్రామం. ఇక్కడ బొమ్మలరామాల మండలం హోమ్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ బీర్లా ఐలయ్య గారు, ఎమ్మెల్యే గారు నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాము. రేషన్ కార్డు తీసుకున్న లబ్ధిదారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళకి నిజమైన పండుగ వచ్చిందని తెలంగాణలో రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనికి పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నా పేరు రజిత, మాది బుల్కలపల్లి గ్రామము. నా పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మాకు రేషన్ కార్డు రాలేదు. నా పిల్లలు కూడా పెద్దవారు. మాకు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వినోద, మాది వీరారెడ్డిపల్లి. నా పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. నా కొడుకు 11 సంవత్సరాలు ఉంది. ఇంతవరకు మాకు రేషన్ కార్డు లేదు. మీటర్కి అయినా ఏం అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు కావాలి. 12 సంవత్సరాల నుంచి వెళ్ళి మస్తు తిప్పల పడ్డాము. మా అత్తమ్మ కార్డులోనే 3 ఉన్నాము. మాకు చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నా పెళ్లి అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. నాకు 2 పిల్లలు. మా బాబు చదువుకోవడానికి రేషన్ కార్డు కావాలంటే 7 సంవత్సరాలు ఒక బాబు, ఒక పాప. అది కోనాపురం. మాకు రేషన్ కార్డు ఇప్పుడు వచ్చింది, ఎంతో సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చినందుకు అన్నిట్లకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. వీళ్ళ దయ వల్ల వచ్చినందుకు చాలా సంతోషంగా.